నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ దిస్ ఇస్ సుమిత్ర. తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి జరిగింది. ఆలయ మహాద్వారం వద్ద పరకామణికి తరలిస్తున్న హుండీ కింద పడిపోయింది. ఆలయం నుంచి హుండీని ట్రాలీలో తోసుకుంటూ పరకామణికి తరలిస్తుండగా గట్టుకు తగులుకుని పడిపోయింది. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు కింద పడిపోయాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కానుకలను తిరిగి హుండీలో వేశారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు తమ కానుకలను హుండీల్లో వేయడం ఆనవాయితీ. శ్రీవారికి కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటిది తమ కానుకలున్న హుండీ కింద పడిపోవడాన్ని భక్తులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఇక మరోవైపు తిరుమలలో దర్శనాల దందా బయటపడింది. ఓ టీచర్ ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ ఉద్యోగి ఒకరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన భక్తులకు 36,000 రూపాయలకు అమ్మేశారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు అనుమానంతో భక్తులను ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. టీటీడీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. తిరుమలలో ఇటీవల ఇలాంటి అపశృతులు ఘటనలు అనేకం జరుగుతున్నాయి. సిబ్బందితో పాటు అధికారుల నిర్లక్ష్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. తమ సెంటిమెంట్లకు ఇబ్బంది కలగకుండా చూడాలంటున్నారు. తిరుమలలో టీటీడీ సిబ్బంది నిర్వాకాలు నిర్లక్ష్యాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా భక్తులు కానుకలు వేసే హుండీలను కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కింద పడేశారు. అసలు తిరుమలలో ఏం జరుగుతోంది? టీటీడీ సిబ్బంది తీరు మారదా? శ్రీవారి భక్తుల సెంటిమెంట్లను టీటీడీ సిబ్బంది పట్టించుకోరా? టీటీడీ సిబ్బంది తీరు మారాలంటే ఏం చేయాలి? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల హిందువులు ఎంతో పవిత్రంగా భావించే దివ్య క్షేత్రంలో ఇటీవల కాలంలో తరచూ మద్యం తాగుతూ మాంసం తింటున్న సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమలలో టీ కప్పులపై అన్యమత గుర్తులుంటున్నాయి. ఇక ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయసింహ గారు ఉన్నారు. అలాగే జూమ్లో యాడ్ అవుతున్నారు కప్పర ప్రసాద్ గారు, విశ్లేషకులు, కృష్ణ కిషోర్ గారు, అనలిస్ట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సార్, కప్పర ప్రసాద్ గారు, మీరు చెప్పండి, అంటే తిరుమలలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఏ విధంగా చూడాలి? చర్చలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా తిరుపతిలో సిబ్బంది చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతోటి శ్రీవారిని కొలుస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా, అంటే హుండీలో వేయబోతున్నప్పుడు డబ్బు కింద పడ్డా కూడా ఒక అపవిత్రంగా భావిస్తారు. అంటే వేసేటప్పుడు సార్ మీ ఆడియో రావట్లేదు, దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అది ఒక నమ్మకానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే వచ్చినప్పుడు ఏదైనా జరిగితే అక్కడ డబ్బు కింద పడడం వల్లనే ఈ రకంగా జరిగిందేమో అనేటువంటి ఒక భయంతో వాళ్ళు ఉంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుపతి వెళ్తారు కాబట్టి సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం తిరుపతిలో చూస్తే సిబ్బందికే శ్రీవారి మీద భక్తి లేనట్టుగా, కేవలం నటిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాలలో. ఎందుకంటే అక్కడ హిందువులు కాకుండా హిందూయేతరులు కూడా అక్కడ అనేక రకాల ఉద్యోగాలలో ఉంటా ఉన్నారు. వాళ్ళందరికీ శ్రీవారి మీద అపరిమితమైన భక్తి ప్రపత్తులు ఉన్నట్టుగా కనబడదు. కాబట్టి ఇప్పటికైనా అక్కడ చర్యలు తీసుకోవాలా. ఇందాక మీరు
చెప్తున్నట్టుగా అన్య మతాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా అక్కడ బయటపడతా ఉన్నాయి. చాలా మంది మద్యాన్ని తీసుకుపోతున్నటువంటి వాళ్ళు, మాంసాన్ని తింటున్నటువంటి వాళ్ళు, లేకపోతే అన్యమత చిహ్నాలు అక్కడ కొండపైన బయటపడడం కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇవన్నీ గమనిస్తుంటే ఒకటి ఉద్యోగులకు చిత్తశుద్ధి లేదనేది ఒకటైతే, రెండోది అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టుగా కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే కింది నుంచి పైదాకా చాలా చోట్ల అన్యమతస్తుల్ని ఉద్యోగులుగా నియమిస్తా ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన నిజంగా చిత్తశుద్ధితో పనిచేసినట్టయితే ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో లేకపోతే ఇలాంటి నిర్లక్ష్యపు వ్యవహారానికి పాల్పడ్డారో వాళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకుంటే మరొకసారి పునరావృతం కాకుండా ఉంటది. కానీ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనిపిస్తా ఉందండి. ఓకే అండి. సార్ జయసింహ గారు మీరు చెప్పండి, అంటే ఒక ముడుపు కట్టడం నుంచి ఎంతో పవిత్రంగా దాన్ని తీసుకొని వెళ్తారు అక్కడికి. ప్రతి చిన్న విషయాన్ని భక్తులు చాలా పవిత్రంగా చూస్తారు. అది వాళ్ళ చేతిలో మిస్ అయినా కానీ ఏం జరిగిందో ఏం జరుగుతుందో అనే ఒక ఆవేదన ఉంటుంది. ఇలా అందరి కానుకలు కలిపి అలా పడిపోవడాన్ని భక్తులు ఎలా చూస్తారు? నిజంగా ఆధ్యాత్మిక పరంగా దీనికి ఏమైనా ఉంటుందా? అంటే శాస్త్రపరంగా మీరు హుండీలో డబ్బులు వేసే వరకే మీ బాధ్యత అండి. తర్వాత దేవుడు దాన్ని ఏం చేయాలనుకుంటాడో తను ఖర్చు పెట్టించుకుంటాడు. అయితే ఇక్కడ సిబ్బందిని వెనుకేసుకు రావాల్సిన అవసరం ఏం లేదు. సిబ్బంది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యారు అక్కడ. ఎందుకు అంటే తమ చేతుల్లో తీసుకెళ్తున్నది ఏదో మామూలు వస్తువు కాదు, వాళ్ళ సొంత టిఫిన్ బాక్సో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో వస్తువో కాదు. అంతెందుకండి, ఇప్పుడు ఆ హుండీ ప్లేస్లోనే ఏ పెద్ద ఎల్ఈడి టీవీనో ఉంటే అట్లా కింద పడేసేవాళ్ళు కాదు కదా. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అంటే ఇది దేవుడి యొక్క వస్తువు, స్వయంగా దేవుడి అంశ దాంట్లో ఉంది. హుండీలో దేవుడిని నమ్మి ప్రజలు డబ్బులు వేశారనే భక్తిభావంతో తీసుకెళ్తే పడేది కాదు. అయితే ఇన్ని రోజుల్లో పడిందా అంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు పడలేదు. ఈరోజు పొరపాటున పడి ఉంటుంది. అయితే ఈ ఒక్క సంఘటనని మనం భూతద్దంలో చూడడం కాకుండా అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనేది, అంటే మీకు ఉత్తరాదిలో పోతే కాశీ, అయోధ్య లాంటి క్షేత్రాలు ఉంటాయి. అక్కడెక్కడ ఇట్లాంటి గొడవలు ప్రతిరోజు కనిపించవు. ఎప్పుడో 2-3 సంవత్సరాల్లో ఒకసారి వార్తల్లో ఉంటే కూడా చాలా గొప్ప విషయం. అదే మన పక్కనే ఉన్న పూరి జగన్నాథ్లో ఆషాఢ మాసంలో రోజు అనేక రకాల ప్రసాదాలు నైవేద్యం పెడుతుంటారు, రకరకాల పూజలు చేస్తుంటారు. పెద్ద రథం, పూరి జగన్నాథ్ రథయాత్ర అంటే కూడా చాలా ఫేమస్. అక్కడ కూడా ఒక చాలా పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు తమిళనాడులో ఉన్న క్షేత్రాలు ఉంటాయి. మొన్న చిదంబరం నటరాజస్వామి ఆలయం విషయంలో కూడా కొంత గొడవ జరిగింది, కానీ సాధారణంగా వార్తల్లో ఉండవు. ఎటు వచ్చేసి మన తిరుమల, విజయవాడనే ఎప్పుడు చూడు వార్తల్లో ఉంటున్నాయి. తెలంగాణ గుళ్ళ కంటే కూడా ఆంధ్రాలో ఈ ప్రధానంగా తిరుపతి, ఆ తర్వాత విజయవాడ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటూ వస్తున్నాయి. ఇట్లా జరుగుతుంది అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వం ఇంకాస్త సీరియస్గా ఉండాలనిపించింది. ఈ ప్రభుత్వము అంటే ఇప్పుడున్న వైసీపీ, ఇంతకు ముందున్న టీడీపీ అని కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తిరుమల మాత్రం వివాదాల్లో ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది. ఒక పార్టీ ఉన్నప్పుడు సహజంగా కొంత తిరుమల చుట్టూ వివాదాలు ఎక్కువ ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. ఒక పార్టీ ఉంటే తక్కువ ఉండొచ్చు. కానీ మొత్తం మీద అయితే అప్పుడు ఎప్పుడో 1000 స్తంభాల 1000 కాళ్ళ మండపం కూల్చినప్పటి నుంచి మొదలైతే ప్రతిరోజు ప్రతి నెల ఏదో ఒక విధంగా తిరుమల వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ హుండీ కింద పడిపోవడం అనేది, ఇట్లాంటి చిన్న చిన్న వివాదాలు, పెద్ద పెద్ద వివాదాలు శాస్త్రపరంగా ఒప్పుకోనివి, అంటే శాస్త్రపరంగా పండితులు వ్యతిరేకించే పనులు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి తిరుమలలో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే టీటీడీ అనే ఒక వ్యవస్థ సమర్థంగానే పనిచేస్తుంది. అన్నదానాలు చేస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ దాకా వెళ్ళి గుళ్ళు కడుతున్నారు, అమెరికాలో వెళ్ళి కళ్యాణాలు చేస్తున్నారు, అంతా బాగుంది. కానీ కొండ మీదకి వచ్చేసరికి ఆ కొండ అనేది, తిరుమల కొండ పై భాగం, 4 మాడవీధులు, శ్రీవారి ఆలయం అనేది పూర్తిగా టీటీడీ నియంత్రణలో ఉండేది. మనం చాలాసార్లు చూస్తుంటాం, వెనక గోపురం కనిపిస్తుంటుంది, ముందర నిలబడి రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు. సరే, ఇప్పుడు హుండీ అంటే హుండీ చేతిలోని జారడం అంటే మనం ఊహించండి. అక్కడ రాజకీయ నాయకులు ప్రసంగాలు చేయకుండా అడ్డుకోవచ్చు కదా, అది చేయరు. ఆ మధ్య ఒకసారి నయనతార వచ్చినాడు, ఆమె చెప్పులతో నడిచిందంట. ఆమెకు చెప్పులతో నడవద్దు అనే అవగాహన ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆమెకు వద్దని చెప్పాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? అట్లా ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా 36 మందికి అధిక ధరలకు టికెట్లు అమ్మారన్నారు కదా, ఇది అసలు న్యూసే కాదు. ఎందుకంటే రెగ్యులర్గా ఉంటుంది. తిరుపతిలో బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటారు, ఇది న్యూస్ కాదు. అదే సామాన్యుడికి టికెట్ దొరకకపోవడం అనేది పెద్ద న్యూస్. అసలు దొరకట్లేదు, ఏమంటారు, ఆన్లైన్ లో పెడుతున్నారు, ఇలా రిలీజ్ చేస్తారు, అలా అయిపోతాయి. చదువుకొని తెలివితేటలు ఉండి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వదిలిన ఆ గంట పరగంటలో టికెట్ బుక్ చేసుకోలేక చేతులు ఎత్తేసి ఊరుకుంటున్నారు. భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల కొండపైన ఇలాంటి సంఘటనలు తరచూ జరగడాన్ని భక్తులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఓకే, దీనిపైన మనం చర్చ కొనసాగిస్తున్నాం. మీరు ఇంతకు ముందు చెప్పారు కదండి, దాన్ని ఒకసారి. అదే అంటే ఏ సంఘటనకు ఆ సంఘటనని వేరువేరుగా చూడడం కాకుండా మొత్తంగా టీటీడీ వ్యవస్థనే మారాల్సిన అవసరం అయితే ఉందండి. టీటీడీలో ఒక చైర్మన్ ఉంటారు, ఒక ధర్మకర్తలు ఉంటారు, ఐఏఎస్లు, మన ఈవోగా ఒక ఐఏఎస్ని తీసుకొచ్చి పెడతారు, అంతా బాగానే ఉంది. కానీ
అసలు ఒకప్పుడు తిరుమల అంటే జియంగార్ల వ్యవస్థ ఉండేది. అంటే మతం గురించి తెలిసిన వాళ్ళు, కాషాయం కట్టుకున్న వాళ్ళు, సంసారము లంపటాలు ఏం లేని వాళ్ళు, స్వార్థం ఉండని వాళ్ళు, వీళ్ళని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తే అందులో కొంత మార్పు వస్తుందని నాకు అనిపించింది. అలాగే ఇప్పుడు భక్తులు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. మనం తీసుకుంటే కొన్ని క్షేత్రాల్లో సంవత్సరం పొడుగుతా ఎంతమంది భక్తులు వస్తారో మన తిరుమలకు కొండకు ఒక రోజు అంతమంది భక్తులు వస్తారు. అంటే నిజంగా వేరే క్షేత్రాలతో పోలిస్తే భక్తుల రద్దీ కానీ ఒత్తిడి కానీ ఎక్కువ ఉంది. ఇప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే ఆ గర్భాలయంలోకి అంటే అదే దేవుడి ప్రధాన ఆలయంలోకి ఇంతమంది భక్తులు ప్రతిరోజు వెళ్ళి వస్తుంటే ఆలయం ఇది కూడా దెబ్బతింటుంది అని చెప్పారు. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఏది నిజం ఏది అంటే ఏది ప్రచారం ఏది నిజం అనేది పక్కన పెడితే ఇవన్నిటి మీద శాస్త్రీయంగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. అట్లాగే అక్కడికి వచ్చే భక్తుల సంఖ్యని వివిధ మార్గాల్లో తగ్గించవచ్చు. అంటే మొరటుగా వాళ్ళకి అంటే రేషన్ కార్డు మీద ఇంతే ఇస్తాము వస్తువు సాగు అన్నట్టు కాకుండా అంటే దర్శనం ఒకసారి చేసుకుంటే ఈ సంవత్సరం మళ్ళీ రావద్దు అని చెప్తే అది తప్పు భక్తులకి. అట్లా కాకుండా ఇప్పుడు తిరుమల కొండ మీద శాస్త్రం ఏంటంటే ఆ కొండ మీదకి వచ్చిన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాల్సిన ముందు వరాహస్వామిని చేసుకోవాలి. కానీ చాలామంది 90% మంది భక్తులు వరాహస్వామి గుడికి వెళ్లకుండానే వెళ్ళిపోతుంటారు. అట్లనే పాదయాత్ర కింద నుంచి కొండెక్కే శక్తి ఉన్న వాళ్ళు కూడా బస్సులో కూర్చొని పైకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మీరు అదే శబరిమలకి వెళ్తే అక్కడికి వచ్చే 190 మంది వేరే వాహనాలు వాడకుండా పంబర్లో స్నానం చేసి కొండ మీదకి నడుస్తూ వెళ్తారు. బేసికల్గా ఇవన్నీ ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన హిస్టరీ తెలుసుకోకపోవడం ఒకటి, మళ్ళీ ఒకరిని చూసి ఒకరు ఫాలో అయిపోవడం అనేది కూడా మనం అంటే ఒక రోజు దేవుడి దర్శనానికి కొండ మీదకి వచ్చే వాళ్ళ సంఖ్యని కొండెక్కించడం ద్వారా కొండ మీద నడుచుకుంటూ రావడం అని ప్రచారం. కరోనాకు ముందు చాలామంది నడుచుకుంటూ వెళ్ళేవారు, ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది. అట్లనే అక్కడ ఉన్న వేరే క్షేత్రాలు ఉంటాయి, కాణిపాకం, పద్మావతి దేవి అమ్మవారు, గోవిందరాజస్వామి, ఆ గుళ్ళకు కూడా ఇవి భక్తుల్ని మళ్ళించి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేలాగా చేస్తే ఆ సిబ్బంది మీద కూడా ప్రెజర్ తగ్గుతుంది అనేది నా ఉద్దేశం. అంటే చాలా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే అండి, కృష్ణకిషోర్ గారు మీరు చెప్పండి. అంటే ఒకరిని చూసి ఒకరు ఫాలో అవ్వడం అనేది దేవాలయాల్లోనే కాదు ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో తిరుమలలో మద్యం తాగుతూ మాంసాహారం తింటూ కూడా కనిపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని ఎవరిని మనం బాధ్యులుగా చేయొచ్చు? దీనికి పెద్దలు జయసింహ గారు ఇంతకుముందు ఒక మాట అన్నారు, తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణ గుడులు వీటితో పోల్చుకుంటే అక్కడ తిరుమల, విజయవాడ ఈ గుడుల్లో ఎక్కువ వస్తుంది. అంటే దీనికి అంటే ఇక్కడ నా అభిప్రాయం అనే కాదు, ఇక్కడ కామన్ గా జనం అనుకునేది కూడా ఏంటంటే ఫస్ట్ దైవభక్తి గల వ్యక్తులు మన పాలకులుగా ఉంటే, అది పోనీ హిందూ మతం పట్ల కానీ హిందూ దేవుళ్ళ పట్ల కానీ కాస్త అభిమానం, ఆ భయభక్తులు భక్తి ప్రపత్తులు ఉన్నవాళ్ళు ఉంటే వ్యవస్థ బాగుంటుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అనేది మనందరికీ జగవిరిగిన సత్యమే. యథారాజా తథా ప్రజ అన్నట్టుగా మన ముఖ్యమంత్రి గారికి మన పాలకులకే ఇక్కడ ఆయన పట్ల విశ్వాసం లేదు ఉన్నట్టుగా యాక్ట్ చేస్తారు. 100% అది యాక్టింగ్. పాలకులు అక్కడికి చేసేది 100% యాక్టింగే. తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ప్రపత్తులు భయభక్తులు ఉన్నవాడు ఎవడు ఆ విధంగా ప్రవర్తించరు. అట్లా కనుక జరిగితే ఒక్క ఇన్సిడెంట్ ఆయన చెప్పారు, జయసింహ గారు కూడా ఇంతకు ఉదాహరించారు. ఒక్కసారి ప్రసాద్ గారు కూడా అన్నారు, ఒక్కసారి ఒక కఠినమైన చర్య ఏదన్నా ఇలాంటివి జరగకూడదు అని. ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఆయనకి సేవకులుగా ఉన్నాము, ఆ ఒక భక్తి భావం ఉండి అలాంటి చిన్న పొరపాటు దొరకకూడదు. ఆగమశాస్త్ర ప్రకారం ఇక్కడ పూజలు గట్రా జరగాలి, చాలా మంచిగా జరగాలి, పద్ధతిగా జరగాలి, శాస్త్ర ప్రకారం జరగాలనే ఒక తపన వాళ్ళల్లో ఉంటే ఇలాంటివి ఏమీ జరగవు. ఇది ఏమైపోయింది, అసలు మన పాలకులకి ఇవి లేవు కదా, వాళ్లే రాజకీయాలు. దరిద్రం ఏంటంటే అంటే అక్కడ అంటే అసలు అపచారం అనమాట. జయసింహ గారు చెప్పినట్టుగా వీళ్ళు వచ్చి దర్శనానికి వస్తారు విఐపీలు. అంటే వాళ్ళ వెనకాల ఎస్వీబీసీ ఛానల్ ప్రోటోకాల్ సిబ్బంది కూడా పరుగులు పెట్టుకుంటూ వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి మహాద్వారం నుంచి తీసుకెళ్ళడం ఏంటి? అసలు ఎవడన్నా అసలు మెదడులో గుజ్జున్నాడు, బుద్ధి జ్ఞానం ఉన్నాడు, భక్తి ప్రపత్తులు ఉన్నాడు దేవుడికి ఎదురుగా నడిచెళ్తాడండి? ఇవాళ ఏం జరుగుతుంది? గత 4-5 ఏళ్ళుగా చూస్తున్నాం కదా, అక్కడ ఎంత అసలు డైరెక్ట్ గా గంజాయి, విచ్చలవిడిగా గంజాయి వెళ్తుంది, మందు వెళ్తుంది పైకి. ఎవరో డ్రోన్లు ఎగరేస్తారు పైన. మొన్న ఇక్కడ నుంచి వచ్చిన ఒక అతను ఎవరో ఒక డైరెక్ట్ గా ఆనంద నిలయాన్ని వీడియో తీసేసి ఇన్స్టాలో పోస్ట్ చేసేస్తారు. ఎంత దరిద్రం అనేది, ఎంత తెంపరితనం. అంటే ఇదంతా ఎవరిని చూసుకొని వస్తుంది? ఎవరిని చూసుకుంటే దేవుడి కంటే మన పాలకులు గొప్పవాళ్ళు, వాళ్ళు మనం ఏం చేసినా మనల్ని ఏమి చేయరు, మనల్ని కాపాడేస్తారు అనే ఒక విశృంఖలత్వం పెరగటం వల్ల జరుగుతున్న అపచారాలు ఇవి. అంతకు మించి వేరే వేరే కారణాలు ఏళ్ళు. అంటే మన మీద చర్యలు ఉండవు, శిక్షలు ఉండవు, ఆ దేవుడు ఏముందలే దండం పెట్టుకుంటే మళ్ళీ క్షమించేస్తాడు అనే ఒక భావనలో. దానికంటే ముందు ఆ పూజారి మనవాడైతే అట్లా ఆ స్వామి చెప్పినట్టుగా ఉంటుందన్నమాట. అంటే దీనంతటికీ కారణం కూడా పాలకుల నిర్లక్ష్యం. ఒక చిత్తశుద్ధి లేని వాళ్ళని, వెంకటేశ్వర స్వామి పట్ల దైవభావం లేని వ్యక్తులని అక్కడ అధికారులుగా నియమించడం, ఈ రాజకీయాలు. అసలు టీటీడీ పాలక మండలి చూడండి, ఎక్కడెక్కడ రాజకీయాలు, ఏమిటి అసలు ఎంత డబ్బుతో కూడుకున్న రాజకీయాలు. దేనికి వస్తున్నారు వీళ్ళు? సేవ చేయడానికి వస్తున్నారా? కొన్ని 100 కోట్ల రూపాయల 1000 కోట్లకు పైన
బడ్జెట్ ఉన్న ఆ టిటిడి బోర్డు ఏం చేస్తున్నారు వాళ్ళు? అసలు ఎంత వీటన్నిటిని కనుక లోపలికి తీసుకుంటూ పోతే చాలా మంది ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ కూడా చూసింది. అంటే కొంతమంది ముఖ్యమంత్రులు అయితే నేరుగా అసలు మహాద్వారం కూడా దర్శనానికి కూడా వెళ్లే సాహసం చేయని ముఖ్యమంత్రులు, అంత భక్తి ప్రపత్తులో ఉన్న వాళ్ళు చూశారు. చాలా గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ పనిచేశారు. వాళ్ళందరూ ఉండగా జరగని పనులు, అపచారాలు, అపశృతులు ఇప్పుడు ఎక్కువ విపరీతంగా, అంటే రోజుకొకటి చొప్పున చోటు చేసుకుంటున్నాయంటే అసలు ఎక్కడికి పోతుంది? అంటే కలియుగ దైవానికి కూడా ఆ సన్నిధిలో కూడా ఎన్ని అపచారాలు, అపశృతులు జరుగుతున్నాయి అంటే పాలకులు ఏం చేస్తున్నారు నిజంగా? అంటే ఒక విధంగా చూస్తే అంటే భక్తిభావం ఉన్నవాళ్ళు ఎవరు, దేవుడిని నమ్మేవాడు ఎవరైనా కానీ దీనికి ఈ పాలకులు కానీ ఇదంతా ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళందరూ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తగ్గాలి అంటే గనక రాజకీయ ప్రమేయం అనేది తిరుమల ఆలయంలో కనీసం అట్లీస్ట్ ఆ మాడ వీధులు వరకైనా లేకుండా ఉంటే బాగుంటుంది. ఓకే అండి, మీరు మొత్తం భక్తి మార్గంకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు చెప్పారు. కప్పరి ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఆనంద నిలయం పైన డ్రోన్స్ కలకలం కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. అంటే ఇవి సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బంది కలిగించే అంశాలు. ఈ వైఫల్యాలను ఎలా చూడాలి? ఇందాక మిత్రుడు చాలా అంశాలు చెప్పిండు. అందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భక్తి ప్రపత్తులు లేకుండా కేవలం షో అప్ కోసము, యాక్షన్ కోసం చేసేటువంటి సంఘటనలు చాలా ఉంటాయి. నేను దానికి చిన్న ఉదాహరణ కూడా చెప్తా. అంటే తిరుమల శ్రీవారిదే కానీ లేకపోతే జాతీయ నాయకులది, మనకు సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన అనేక మంది వ్యక్తుల గౌరవానికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఇప్పుడు నిన్న మధ్యప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి మీద, ఒక దళితుడి మీద లేకపోతే ఒక గిరిజనుడి మీద ఎవరో ఒక వ్యక్తి ఆకతాయో తాయగో ఏదో ఒక రకంగా ఒక మూత్ర విసర్జన చేసినటువంటి సంఘటన జరిగింది. దాన్ని వెంటనే అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే దానిపైన చర్య తీసుకొని వాడిని అరెస్ట్ చేసి వాడి ఇల్లు కూలగొట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఇంటికి తీసుకొచ్చి ఆయన్ని సగౌరవించి ఆయన కాళ్ళు కడిగి పాదాలు కడిగి నెత్తిలో చల్లుకొని నన్ను క్షమించండి, నా రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఇబ్బంది జరిగింది కాబట్టి నన్ను క్షమించమని చెప్పి ఆయన మొత్తం సమాజాన్ని వేడుకున్నటువంటి సంఘటన ఇవాళ మనం చూసినాం. ఏది మధ్యప్రదేశ్లో జరిగింది. నిజంగా ఎవరో ఆకతాయి చేసిండు, దాన్ని ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వంలో ఆయన ఉండు కాబట్టి, ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు కాబట్టి ఎవరు చేసినా ఈ తప్పు నాదే అని చెప్పి ఆయన భావించిండు కాబట్టి అక్కడ ఆయన క్షమాపణలు అడిగినటువంటి సందర్భం. అట్లనే దీనికి సంబంధించినటువంటి ఇంకో విషయం నిన్న గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్లో జరిగింది. శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర ఎవరో ఒక ఆకతాయి, ఒక అన్య మతస్థుడు మూత్ర విసర్జన చేసింది. పెద్ద గొడవ అయింది. కానీ ఇప్పటికీ అక్కడ ముఖ్యమంత్రి స్పందించలే. విచిత్రం ఏంటంటే ఆ విగ్రహాన్ని పెట్టింది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడే. అంటే కేవలం షోఅప్ కోసం, అంటే శివాజీ మీద భక్తి లేకుండా షోఅప్ కోసం ఏదో ఇక్కడ పెట్టాలి, ఒక విగ్రహం, శివాజీ విగ్రహం పెట్టాలి, యూత్ను అందరిని ఆకర్షించాలి అనేటువంటి ఒక రాజకీయ ప్రమేయంతో అక్కడ విగ్రహం పెట్టింది కాబట్టి అక్కడ జరిగినటువంటి అపచారం పైన ముఖ్యమంత్రి గారు స్పందించలే, విగ్రహం పెట్టినతను స్పందించలే. దానివల్ల ఇరు మతాల మధ్యన ఘర్షణ జరిగినటువంటి వాతావరణం ఉంది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను, దీన్ని సంఘటన ఎందుకు పోల్చి చెప్తున్నానంటే నిజంగా తిరుమల ఒక ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా అపరాధం జరిగినప్పుడు దానిపైన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం స్పందించి ఈ తప్పు నా వల్లనే జరిగింది, నా ప్రభుత్వం వల్లనే జరిగింది, నా ప్రభుత్వంలో చర్యలు సరిగా తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి జరిగినాయని చెప్పి కనుక స్పందించుంటే అక్కడ ఉండే అధికారులు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు కూడా తప్పులు చేయరు. ఇందాక మనం చెప్పినాం అక్కడ తిరుమలలో చెప్పులు వేసుకొని తిరగడం కానీ, లేకపోతే ఇందాక ఏదో ఒక సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టరు హీరోయిన్ ముద్దు పెట్టుకోవడం కానీ, ఇట్లాంటి అనేక చర్యలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు గతంలో కూడా చెప్పినాం. ఆ సంఘటన జరిగినప్పుడు బహుశా మన ఛానల్లోనే డిస్కషన్లో చెప్పినాను నేను, ఎందుకని వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు తిరుమల తిరుపతి అధికారులు. అక్కడికి వచ్చి నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు నీ అవసరం లేదు, నువ్వు ఆయన జైలేమని చెప్పకు, లేకపోతే నువ్వు వాళ్ళని విమర్శ చేయకు, నువ్వు కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఈ సంఘటన జరిగిందంటే వీళ్ళ మీ చర్యలు తీసుకోండి అని చెప్పి. మరి అదే సామాన్య భక్తులు లేకపోతే ఇంకెవరన్నా ఏదైనా చేస్తే ఊరుకుంటారా? వీళ్ళు ఊరుకోరు కదా. అంటే దేవుడి దగ్గర దేవుడి కంటే కూడా అక్కడికి వచ్చినటువంటి సెలబ్రిటీలకే వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది ఒక్కటే కాదండి, తిరుమల తిరుపతి దేవస్థానం అనే కాదు, మిగతా ప్రభుత్వ ఆధీనంలో ఉండబడేటువంటి దేవాలయాలు అన్నిట్లలో కూడా దేవుడి కంటే అక్కడికి వచ్చేటువంటి ఎవరు విఐపీల మీదనే ఎక్కువ దృష్టి సారించడం, వాళ్ళకి ఎక్కువ రాచమర్యాదలు చేయడం, ఆ పూజలు ఆపి కూడా వాళ్ళని దర్శనాలకు తీసుకుపోతున్నటువంటి సందర్భాలు అంటే ఒక తిరుపతిలోనే కాదు నేను చెప్పేది, మిగతా చాలా చోట్ల జరుగుతున్నటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. అంటే దీని అంతటి కారణం ఏంటంటే దేవుడి పైన లేకపోతే మత విశ్వాసాల పైన భక్తి ప్రపత్తులు లేకుండా కేవలం షోఅప్ కోసం ఏదో ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి కోటాను కోట్ల మంది వస్తున్నారు కాబట్టి తాను కూడా మన బొట్టు పెట్టుకొని మాలేసుకొని లేకపోతే దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకునేటువంటి
లక్షణం ముఖ్యమంత్రి గారికి ఉండదు. Okay. కానీ గుండెల్లో భక్తి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు. నేను అదే చెప్తా ఉన్నా. ఏదైతే మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఓకే కపిల్ ప్రసాద్ గారు మీరు చాలా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పారు. ఓకే అండి, మీరు ఒకసారి ఫైనల్ గా చెప్పండి జయసింహ గారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తిరుమల గురించి మాట్లాడడం, తర్వాత దాన్ని లైట్ తీసుకోవడం, చర్యలు తీసుకోకపోవడం, ఇలా కంటిన్యూ అవుతుంటే ఇంకొక మిస్టేక్ కి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అదే అండి, ప్రభుత్వము తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రస్తుతానికి టీటీడీ అనేది ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి ప్రభుత్వము సరైన వ్యక్తిని అక్కడ పెట్టి అలాగే ప్రభుత్వం ఆ అధికారుల చేత సరైన విధంగా పనులు చేయించి, అట్లనే ప్రధానమైనది భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళు ఆ కొండ మీద ఉద్యోగాలు చేయకుండా చూడాలి. వాళ్ళు ఏ మతం వాళ్ళు అనేది కూడా తర్వాత ముచ్చట. హిందూ మతంలో ఉన్నా బయట మతంలో ఉన్నా సరే వాడికి దేవుడి మీద నమ్మకం ఉందా లేదా చూసుకుంటుండాలి కదండి. చాలామందికి అక్కడ అన్ని మతస్థులు ఉన్నారనే గొడవ ఎప్పుడూ ఉంటుంది. మీరు కూడా చెప్పినట్టుగా టీ కప్పుల మీద శిలువ గుర్తు కనిపించింది అని మొన్న ఒక వార్త వచ్చింది, అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చింది. నిజంగా దానివల్ల నష్టం ఉంటుందా అంటే నష్టం ఉండకపోవచ్చు, కానీ ఆ భక్తుల మనోభావాలను ఉంటాయి కదా, ఇటువంటివి దెబ్బతీస్తూ అట్లనే ఇప్పుడు డ్రోన్లు వచ్చింది అది నిజమైన నష్టం. అంటే మనం అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు టీ కప్పు మీద శిలువ గుర్తు కనిపించడం అనేది మనోభావాలకు సంబంధించింది, కానీ డ్రోన్లు రావడం అనేది అటువంటిది కాదు, అది భద్రతకు సంబంధించింది. ఎందుకంటే పాకిస్తాన్ ISI ఏజెంట్లు ఉగ్రవాదుల దృష్టిలో కూడా మన భద్రతా దృష్టి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అసలు నేను కోరుకునేది ఏంటంటే మతంలో ఉన్న శాస్త్రాలు, దేవుడి పట్ల భక్తి ఉన్న మతంలోని వాళ్ళని, కాషాయదారుల్ని, సన్యాసుల్ని, పీఠాధిపతుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక కమిటీ లాంటిది ఏదైనా పెట్టి ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుంది. పూర్తిగా ప్యాంటు షర్ట్ వేసుకున్న లౌకిక జీవనంలో ఉన్న నాయకులు, అధికారులు మాత్రమే నిర్వహించగలిగేది కాదు అని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి జయసింహ గారు, కప్పర్ ప్రసాద్ గారు, కృష్ణ కిషోర్ గారు. మీ యొక్క టైంని కేటాయించి ఈరోజు డిబేట్లో చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.